హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుటెక్ విత్ ఎస్ఏకే. ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ సంబంధించి 11,409 ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ ఇస్తాను, చూడండి. ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఫిబ్రవరి 17వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి సమయం అయితే ఉంది. ప్రతి ఒక్కరూ 10వ తరగతి పాస్ అయిన వారు అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి కూడా వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి చూసి అప్లై చేయండి. ఇది చాలా మంచి అవకాశం. 10వ తరగతి అర్హత మాత్రమే. ఈసారి తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. అయితే మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ని లేదా వేరే ఏదైనా ఎగ్జామ్ని సాధించాలి అనుకుంటే మీరు ముందుగా ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ని అలాగే సిలబస్ని బాగా గుర్తు చేసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు. అయితే ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్యాటర్న్ గురించి అలాగే సిలబస్ గురించి చెప్తాను. ముందుగా మీరు ఎస్ఎస్సి ప్యాటర్న్ చూస్తే ఇక్కడ సెషన్ 1, సెషన్ 2 అని 2 సెషన్స్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ సెషన్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని 2 సెక్షన్స్ అయితే ఉంటాయి, మ్యాథ్స్ అండ్ రీజనింగ్. ఇక్కడ ఈచ్ సెక్షన్కి మ్యాథ్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 3 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్గా 60 మార్క్స్, ఒక్కొక్క సెక్షన్కి 60 మార్క్స్, 20 × 3 60 మార్క్స్. అలాగా సెషన్ 1కి 120 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్ టైం 45 మినిట్స్ అయితే ఉంటుంది 40 క్వశ్చన్స్కి. దీంట్లో సెషన్ 1లో నెగిటివ్ మార్కింగ్ లేదు, నో నెగిటివ్ మార్కింగ్. అలాగే ఈ సెషన్ 1 వచ్చేసి మనకు ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇందులో మీరు మెరిట్ మార్క్స్ ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, క్వాలిఫై అయితే చాలు ఇందులో మీరు. అలాగే మీరు సెషన్ 2 చూసుకుంటే సెషన్ 2లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ 1 జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ పైలాగానే 25 × 3, ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ ఈక్వల్ టు 75 మార్క్స్ అయితే ఈ సెక్షన్ 1కి, అలాగే సెక్షన్ 2కి కూడా 75 మార్క్స్. టోటల్గా 150 మార్క్స్ అయితే ఈ సెషన్ 2లో అయితే ఉంటాయి. ఈ 150 మార్క్స్కి మాత్రమే మీకైతే ఎగ్జామ్ ఉంటుంది. మీకు 150లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ మెరిట్ మార్క్స్ వస్తాయో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ సెషన్ 2 కూడా 45 మినిట్స్ టైమే ఉంటుంది, సేమ్ టైమే. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈ సెషన్ 2లో ఒక్క క్వశ్చన్ రాంగ్ అయితే 1 మార్క్ అయితే నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. పైన సెషన్ 1లో అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఇది ఇట్లా మీరు జాగ్రత్తగా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే బాగా గమనించాలి. మీకు మెయిన్గా జనరల్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ రెండింటి మీద మీరు బాగా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ రెండింటి మీద బాగా ఫోకస్ పెట్టాలి, జనరల్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ, రీజనింగ్ అండ్ అబిలిటీ ఈ రెండిట్లో మీరు క్వాలిఫై అయితే చాలు. కాబట్టి మీరు అంతగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే మీరు బాగా ఫోకస్ పెట్టాలి. వీటి గురించి సబ్జెక్ట్గా సిలబస్ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఎలా ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ కొనుక్కోవాలి అనే దాని గురించి ఒక్కొక్క సబ్జెక్ట్, రీజనింగ్ గురించి, మ్యాథ్స్ గురించి, ఇంగ్లీష్ గురించి, జనరల్ అవేర్నెస్ గురించి సపరేట్గా ఒక్కొక్క దానికి ఒక వీడియో చేస్తాను. ఏ దాంట్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ బుక్స్ చదవాలి, యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయా, అలాంటివి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్క వీడియో గురించి చేస్తాను. అయితే మీరు ఈ మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు వీటిని బాగా గమనిస్తూ మీరు ప్రిపరేషన్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే ఎగ్జామ్ సిలబస్ కీ రోల్ ప్లే చేస్తాయి. తర్వాత ఎగ్జామినేషన్ యొక్క సిలబస్, ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకుంటే ఇక్కడ న్యూమరికల్ మ్యాథమెటికల్ అబిలిటీలో ఇట్ విల్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ఇంటీజర్స్ అండ్ హోల్ నెంబర్స్, LCM and HCF, decimal and fractions, relationship between numbers, fundamental arithmetic operations and BODMAS, percentage, ratio and proportions, work and time, direct and indirect proportions, averages, simple interest, profit and loss, discount, area and
పెరిమీటర్ ఆఫ్ బేసిక్ జామెట్రిక్ ఫిగర్స్, డిస్టెన్స్ అండ్ టైమ్, లైన్స్ అండ్ యాంగిల్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింపుల్ గ్రాఫ్స్ అండ్ డేటా, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్. ఈ సిలబస్ అయితే మనకు ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ సిలబస్ని మనం ఏం చేయాలంటే ఒక పేపర్లో మ్యాథ్స్ సిలబస్ అని రాసుకొని మనం ఈ సిలబస్ని అంతా రాసుకోవాలి. మనం ఆ సిలబస్ని మన ముందర ఎప్పుడు కనిపించే విధంగా మన ముందర ఎక్కడైనా పేస్ట్ అనే చేయాలి గోడకు అలాగా, లేకపోతే మనం ఎక్కడ ఫ్రంట్ పేజ్లో ఈ సిలబస్ మొత్తాన్ని అయితే మనం రాసుకోవాలి. ఎందుకంటే ఈ సిలబస్ని మనం కీప్ ఆన్ మైండ్లో పెట్టుకొని మనం అయితే ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉంటే మాత్రమే మనం అప్పుడు మాత్రమే ఈ ఎగ్జామ్ని అయితే క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇందులో ద క్వశ్చన్స్ ఇన్ దిస్ పార్ట్ ఇంటెంట్ టు మెజర్ ద క్యాండిడేట్స్ జనరల్ లెర్నింగ్ అబిలిటీ. ద క్వశ్చన్స్ విల్ బి బ్రాడ్లీ బేస్డ్ ఆన్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, అనాలజీ, ఫాలోయింగ్ డైరెక్షన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, జంబ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనాలిసిస్, నాన్ వర్బల్ రీజనింగ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్, ఏజ్ క్యాల్కులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్. ఈ టాపిక్స్ నుంచి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ సేమ్ ఇలా కూడా రీజనింగ్ అని మీరు హెడ్డింగ్ పెట్టుకొని ఈ సిలబస్ని కూడా మీ హ్యాండ్తోనే మీ సిలబస్ని అంతా ఇక్కడ రాసుకోండి. అప్పుడు మాత్రమే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఏం సిలబస్ ఉందనేది. మీరు ఇది కూడా మీరు పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగా మీరు జనరల్ అవేర్నెస్ని కూడా అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా మీరు పేస్ట్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఎప్పుడు ఆ సిలబస్ని అనేది మైండ్లో పెట్టుకొని ఉంటారు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ చూసుకుంటే ద బ్రాడ్ కవరేజ్ ఆఫ్ ద టెస్ట్ విల్ బీ ఆన్ సోషల్ స్టడీస్, హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అప్ టు 10th స్టాండర్డ్. 10th స్టాండర్డ్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా, ఆ ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే మీకు 10th బేస్ వరకు మీరు ఈ జనరల్ అవేర్నెస్ని పూర్తిగా అయితే కవర్ చేయొచ్చు. మీకు ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే మీకు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయినా కానివ్వండి, ఆ మ్యాథ్స్ క్వశ్చన్స్ అయినా కానివ్వండి, ఈ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయినా కానివ్వండి, ఈ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే వీళ్ళు సెంట్రల్ వాళ్ళు అయితే మన క్వశ్చన్స్ అయితే ఇస్తారు. కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ అనేటివి మీరు చదివితే బాగా మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఈ సిలబస్ చూసుకుంటే క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బేసిక్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇట్స్ వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, synonyms and antonyms and its correct usage, and to test comprehension a simple paragraph may be given and question based on the paragraph to be asked. ఇక్కడ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ ఉంటాయి, అలాగే గ్రామటికల్ ఎర్రర్స్ ఉంటాయి, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్, ఇలాంటి ఈ సిలబస్ అంతా ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. మీరు ఈ సిలబస్ అంతటిని మీరు ఒక పేపర్లో రాసుకొని మీ ముందర ఎప్పుడు కనిపించే విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ సిలబస్ ఇంగ్లీష్ సిలబస్ నుంచి ఇంగ్లీష్ సిలబస్లో సినానిమ్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, యాంటోనిమ్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అలాగా టాపిక్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ బుక్స్ మనం చదవాలి, ఏ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఫ్రీగా వీటిని ఏ కోర్సెస్ ద్వారా మనం అయితే చదువుకోవచ్చు అనే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను వీడియోస్ సపరేట్గా ఒక్కొక్క సబ్జెక్ట్కి సపరేట్గా వీడియోస్ అయితే చేస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు మోటివేషన్ అవుతుంది. నేను మీకోసం ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ తీసుకురావాలన్న మోటివేషన్ అయితే అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.